బీచ్కి వచ్చాను. చాలా అంటే చాలా ఎండగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7:25 ఈవినింగ్ పిఎం. నాకు అల్సర్స్ ఉన్నాయి, మౌత్ ఫుల్ ఆఫ్ అల్సర్స్. వేడి చేసి వచ్చిందో మరి ఎవ్రీ టైం నాకు ఈ ప్రాబ్లం అయితే తగ్గట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే. ఎండగా అనిపిస్తుందా మీకు? ఎండ చూసారు కదా, గొడుగు వేసుకుని కూర్చున్నాను. అగో దీనిలో నుంచి కనిపిస్తుంది కదా సూర్యుడు. ఇక్కడ అంత ఎండ ఉందన్నమాట, అంత ఎండ. ఎక్కడది? ఇక్కడ ఫిష్. ఫిష్ దీంట్లో ఫిష్ ఉంది. చూసావా? ఓ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ ప్లస్ నైట్ లో గ్లో. అవునా? ఇది నిజంగా లైవ్. జాగ్రత్త, అది పట్టుకుందనుకో ముక్కు ఊడిపోద్ది, తెలిసిందా? ఇది చాలా డేంజరస్, అది పట్టుకుంటే. తీసుకెళ్ళి చూపిస్తా అమ్మకి. ఆడుకుంటున్నారు ఇక్కడ. అయిపోయిందా? ఖుషి చరిత్ వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అవ్వడంతో ఇంకా వాళ్ళు గోల పెట్టేస్తున్నారు, బీచ్కి వెళ్ళాలి అని. ఈరోజు చాలా హాట్గా కూడా ఉంది. సో ఖచ్చితంగా బీచ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసి వచ్చాం అనమాట. ఖుషి చరిత్ వాళ్ళు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. చూసారు కదా, క్రాబ్స్ అంట, పెట్స్ ఉంటాయి కదా, దాని నిండా కూడా చిన్ని చిన్ని పీతలు అట్టి వేశారు. ఇంకా చరిత్ చేతిలో అయితే ఒక రొయ్య పిల్లి ఉందన్నమాట, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అది గ్లోయింగ్ ఫిష్ అనుకుంటున్నారు. ఈవినింగ్ 9:30 అయింది. ఎంత బ్యూటిఫుల్ వ్యూ కదా, అబౌట్ సన్సెట్ అనమాట. ఇంకా ఒక 10-20 మినిట్స్ ఉంది అది ప్రాపర్గా సన్సెట్ అవడానికి. బాగా ఎంజాయ్ చేశారా నాన్న? క్రాబ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఒక ఫిష్ కూడా తెచ్చా. ఫిషా? ఖుషి చరిత్ వాళ్ళ ఫిషెస్ని ఇంటికి తీసుకొస్తానని చాలా గోల్ చేశారు, కానీ మేము యాక్సెప్ట్ చేయలేదన్నమాట. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మేము వెళ్ళింది బ్లాంకెన్బెర్గ్ బీచ్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంతకుముందు ఆస్టెండ్ ఇంకా ఇంకొక బీచ్కి ఎక్కడికో వెళ్ళాము, అక్కడ చాలా రష్ ఉంది, చాలా క్రౌడ్ అనమాట. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు కూడా డూ విజిట్.